మావయ్య 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 మహాలక్ష్మి నేను మావేనమ్మా. కావాలంటే చూడు, ఇదిగో. వావ్ సూపర్ మావయ్య, నేనే గుర్తుపట్టలేకపోయాను తెలుసా. ఈ రవి మావయ్య అంటే ఏమనుకున్నావమ్మా? నాతో పాటు ఇంకో ఇద్దరిని కూడా రెడీ చేశాను. రేయ్ రండ్రా. మావయ్య బావ రాగానే యాక్టింగ్ ఇరగ తీసేయాలి. అదరగొడతానమ్మా. యాక్టింగ్ లో నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నువ్వే కొత్త. నువ్వు సరిగ్గా చేయకపోతే సీన్ పండదమ్మా. బాగా చెయ్యి. నేను చేస్తాను మావయ్య. మావయ్య బావ వచ్చేస్తున్నాడు, రెడీనా? ఏంటమ్మా చెయ్యి అలాగే చూస్తున్నాడు? కొంపదీస్తాను గుర్తుపట్టేచ్చడే ఏంటి? అమెరికా నుంచి వచ్చిన నేనే గుర్తుపట్టలేదు, ఇంకా జయ్య ఎలా గుర్తుపడతాడు? కాపాడండి కాపాడండి కాపాడండి. వదలంట్రా. వదలను. మీరే మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మర్యాదగా చెప్తున్నా, అమ్మాయిని వదలరా. మర్యాద లేకుండా చెప్తున్నాను. మా మాట విని మర్యాదగా నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో పోలీస్ ఆఫీసర్. మీరేంటి సార్ వాళ్ళతో మాట్లాడతారు? వదిలి వెళ్ళిపోమనండి. నన్ను కాపాడండి కాపాడండి. వాళ్ళని వెళ్ళిపోమనకుండా మీరు వెళ్ళిపోతున్నారేంటి సార్? కాపాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో ఒంటరిగా ఎక్కడెందుకున్నావు? అంటే ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళాను సార్. ఇక్కడి దాకా ఫ్రెండ్స్ అందరూ తోడుగా వచ్చి ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్. నేను ఇంటికి వెళ్తుంటే వీళ్ళందరూ నన్ను అటాక్ చేశారు సార్. ఏదేమైనా నేను ఫోన్ చేస్తే వెంటనే నా కోసం వచ్చారంటే మీకెక్కడో నా మీద ఫీలింగ్ ఉంది సార్. ఈ ప్లేస్లో ఇంకెవరున్నా అలాగే చేసేవాడిని. అయినా నువ్వు ఏదో ఒక స్టేషన్కి ఫోన్ చేయకుండా నాకెందుకు చేసావు? లేదు సార్, టెన్షన్లో మీ నంబర్ గుర్తొచ్చింది, అందుకే మీకు ఫోన్ చేశాను. సరే, ఏం ప్రాబ్లం లేదు కదా. ఇక ఇంటికి వెళ్ళు. సార్ మీరు వెళ్ళిపోగానే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారేమో సార్. మేము వదిలిపెట్టాం. వాడు వెళ్ళాక మళ్ళీ వస్తాం. నిన్ను వదిలిపెట్టేది లేదు. నీ కూతురు డాక్టర్, తన వైద్యంతో 10 మందికి సేవ చేయాలన్నా మంచి ఉద్దేశంతో వెళ్తానంటుంటే వద్దంటావేంట్రా? ఉద్దేశం మంచిదేనమ్మా, కాదనడం లేదు. సిటీ వరకైతే అభ్యంతరం లేదు, కానీ బయట ఊర్లకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. వద్దు. ఏంటన్నయ్య మీరు? ఒక్కరోజు అను పక్క ఊరికి వెళ్ళి వస్తానంటేనే వద్దంటున్నారు. రేపు తనకు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళి ఎప్పుడో ఒకసారి మాత్రమే మీ దగ్గరకు వస్తుంది. అప్పుడేం చేస్తారన్నయ్య? ఓకే, మీ ఇష్టం. నాన్న ప్లీజ్ ప్లీజ్ నాన్న. నానమ్మ 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 నాన్నకి నువ్వేనా చెప్పు నానమ్మ, ప్లీజ్ నానమ్మ. దేవ్, అను అంతగా ఇష్టం చూపిస్తుంటే ఆపడం ఎందుకురా? వెళ్ళనివ్వు. నేనొక్కదాన్నే వెళ్ళడం లేదు నాన్న, నా కొలీగ్స్ కూడా వస్తున్నారు. అంతేకాదు నాన్న, ఈ క్యాంప్ ఏర్పాటు చేసింది సిద్ధార్థ గారు. ఆయన ఎప్పుడు జనానికి సేవ చేయాలని ఆలోచిస్తారు. మన హాస్పిటల్లో కూడా చాలా మందికి సేవ చేశారు. నేను తప్పకుండా మెడికల్ క్యాంప్కి వస్తానని సిద్ధార్థ గారికి, హాస్పిటల్ స్టాఫ్కి మాట ఇచ్చాను నాన్న.
ప్లీజ్ నాన్న, నన్ను పంపించు నాన్న. ప్లీజ్ నానమ్మా, నువ్వైనా చెప్పు నానమ్మా. నువ్వేం భయపడకమ్మా. నువ్వు వాసుదేవ్ గారి గారాల కూతురివి. అన్నయ్య ఎవరికైనా మాటిచ్చాడు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడు. నీది ఆయన స్వభావమే కాబట్టి నువ్వు ఇచ్చిన మాటను కూడా తప్పనివ్వడు. నువ్వు మాటిస్తే ఆయన ఇచ్చినట్లే. వెళ్ళరామ్మా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను పంపించండి. హ. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. కానీ ఇంటికొచ్చేలోపు నాకు గంటకోసారి ఫోన్ చేస్తూనే ఉండాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ నానమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. వెల్కమ్. ఈ డాక్టర్ గారి సంతోషం మెడికల్ క్యాంప్ గురించా లేక సిద్ధార్థ్ గురించా? నా టార్గెట్ రీచ్ అవబోతున్నాను. అత్తమ్మ, ఆ వాసుదేవ్ సర్వనాశనం కావాలన్న నీ పంతం నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. అసలు దానికి రేపే తొలి అడుగు పడబోతుంది. కూతుర్ని బాణంగా చేసి తండ్రి మీదకి సంధించబోతున్నాను. వాసుదేవుని ప్రేమించి నువ్వు నరకాన్ని చూసావు. అంతకు 100 రెట్లు నరకం నేను వాసుదేవుకి చూపిస్తాను. నీ కళ నెరవేరబోతుంది అత్తయ్య. నీ ఆత్మకు శాంతి కలిగే సమయం వచ్చింది. రేయ్, నీ కూతురేమీ విదేశాలకు వెళ్ళడం లేదురా. ఇక్కడ దగ్గరలో ఉండే గ్రామానికి ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేస్తుంది. ఈ మాత్రానికి అలా ఫీల్ అయిపోతే ఎలా? అను ఊరెళ్తుందని కాదమ్మా. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. నన్నేమీ చేయలేక నా మీద కోపంతో నా కూతుర్ని ఏమైనా చేస్తారన్న భయం. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడ్రా. ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. హే అనువదినా, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? అలాంటిదేం లేదు, మామూలుగానే ఉన్నాను. ఏమో, నాకైతే అలా అనిపించడం లేదు. ఎప్పుడూ మావయ్య మాటకి ఎదురు చెప్పని నువ్వు, వద్దు అనగానే మాట్లాడకుండా ఆగిపోయే నువ్వు, కన్విన్స్ చేసి మరి క్యాంప్కి వెళ్తున్నావంటే ఏదో ఉంది. ఏముంటుందే, నేను డాక్టర్ని. పేదవాళ్ళకి సేవ చేసే అవకాశం వచ్చింది. అందుకే నాన్న నొప్పించి వెళ్తానని చెప్పాను. నిన్ను చూస్తుంటే సేవ చేయడానికో ట్రీట్మెంట్ చేయడానికో వెళ్తున్నట్టు లేదు, సిద్ధార్థ్ కోసం వెళ్తున్నట్టుంది. ఏయ్, మీరు చేస్తున్న దందాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చాను. తప్పు చేశారని తెలిస్తే ఎక్కడికైనా వెళ్ళటానికి నేను భయపడ్డా. ఆ వీడియో చూపించండి. అరెస్ట్ చేయండి. వెయిట్ పోలీస్ ఆఫీసర్.